సువార్త చేశాడు. నిజంగా యేసుప్రభు సువార్త అనేది ఎలాగ చేశాడు? యేసుప్రభు సువార్త మనలాగా చేశాడా ఎలాగా? మెయిన్ సువార్త చేసేటప్పుడు మనం ఎవరిని దూషించకుండా ఏ విధంగా చక్కగా సువార్త చేయాలి? సువార్త చేసేటప్పుడు ఎదుటి మనిషి బాధపడకూడదు. అసలు సువార్త అంటే ఏంటి? అసలు విషయం ఏంటి? సువార్త అంటే మెయిన్ దేవుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పడం. యేసు ప్రభు ఎన్నో విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసాడు. ఆయన ఏ విధంగా అంటే కొన్ని కథల రూపంగాను, ఈ విధంగాను, కొన్ని విధాలుగా సామెతల్లా కొన్ని విషయాలుగాను ఆయన చెప్పుకొచ్చారు. అంతేగా డైరెక్ట్గా ఇవి దేవుళ్ళు కావు, అవును ఇవి కాదు ఇవి అని తప్పుడు మాట ఆడలేదు. విగ్రహారాధన గురించి కూడా అంచడం ఏమీ లేదు. ఆయన సువార్త అందుకే మత్తయి సువార్త 5లో